మీ అందరికీ వైట్ రైస్, బాస్మతి రైస్, రెడ్ రైస్ ఇలా రకరకాల రైస్ల గురించి తెలిసే ఉంటుంది. కానీ మీలో ఎవరికైనా మెడికల్ రైస్ గురించి తెలుసా? ఏంటి మెడికల్ రైస్ కూడా ఉంటాయా అని ఆలోచిస్తున్నారా? అవునండి, ఉన్నాయి. అయితే ఇవి అందరికీ తెలిసే ఉంటాయి, ఎందుకంటే ఈ రైస్ పాత కాలం నుంచి ఉన్నాయి. కానీ ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే ట్రెండ్ లో భాగంగా మళ్లీ బాగా పాపులర్ అవుతున్నాయి. అవే మనందరికీ తెలిసిన బ్రౌన్ రైస్. ఈ బ్రౌన్ రైస్ తినడం ఆరోగ్యానికి మంచిదని మీ అందరికీ తెలిసే ఉంటుంది. అందుకే వీటిని మెడికల్ రైస్ ఫర్ హెల్త్ అని పిలుస్తారు. ఎందుకంటే ముఖ్యంగా వీటిలో ఉండే ఫైబర్ డైజెషన్ ను బెటర్ చేస్తుంది. దీనివల్ల గ్యాస్, అసిడిటీ, బ్లోటింగ్, కాన్స్టిపేషన్ లాంటి రకరకాల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇంకా ఈ బ్రౌన్ రైస్ బీపీతో పాటు కొలెస్ట్రాల్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది. దీంతో హార్ట్ హెల్దీగా తయారయ్యి హార్ట్ ప్రాబ్లమ్స్ రిస్క్ తగ్గుతుంది. ఇక డయాబెటిస్ పేషెంట్ల షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడంలో బ్రౌన్ రైస్ మెడిసిన్ కంటే బెటర్ గా పనిచేస్తాయి. అందుకే ఈ మధ్య డయాబెటిస్ ఉన్నవాళ్లే కాదు, భవిష్యత్తులో డయాబెటిస్ రాకూడదు అనుకున్న వాళ్లు కూడా బ్రౌన్ రైస్ తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మీలో ఎవరైనా అధిక బరువుతో బాధపడుతూ బరువు తగ్గాలనుకుంటే బ్రౌన్ రైస్ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే దీనిలో ఉండే ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేసి ఎక్కువగా తినకుండా చేస్తుంది. ఫలితంగా మీరు ఈజీగా బరువు తగ్గొచ్చు. ఇంకా బ్రౌన్ రైస్ లో ఉండే పోషకాలు నరాలు హెల్దీగా చేసి నరాలు దెబ్బతినకుండా చేస్తాయి. ఇక నిద్రలేమితో బాధపడే వాళ్ళు ఈ బ్రౌన్ రైస్ తింటే ఆ ప్రాబ్లం తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు ఈ బ్రౌన్ రైస్ చాలా మేలు చేస్తాయి. కానీ ఈ బెనిఫిట్స్ అన్ని పొందాలంటే ఈ బ్రౌన్ రైస్ ను వండే ముందు 2-3 గంటలు నానబెట్టాలి. ఆ తరువాత 30 నుండి 40 నిమిషాలు బ్రౌన్ రైస్ ను ఉడికిస్తే హెల్దీ బ్రౌన్ రైస్ రెడీ అయినట్లే. అయితే బ్రౌన్ రైస్ ఎంత హెల్దీ అయినప్పటికీ మితంగా తింటేనే ఆరోగ్యానికి మేలు చేస్తాయని గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.